గోన్ చచ్చి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సన్ఎక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. పని చేసే టైంలో పని తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదని చెప్పాను కదా, చెప్పానా లేదా? సార్ చెప్పారు సార్, చెప్పారు సార్, చెప్పారు. ఏంట్రా కంపెనీ లవర్స్ పార్క్ చేస్తున్నారు? లేదు సార్, తను నా ఫ్రెండ్ సార్, నార్మల్ గా మాట్లాడుతున్నాను సార్. మీరు అనుకున్నట్టు ఏం లేదు సార్. సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. సార్ ఏంటక్క ఈ దౌర్జన్యం? ఏం చేస్తాం, మనందరి టైం బాలేదు. నిన్ను ఒక్కడిని పనిలో నుంచి పీకేస్తేనే గాని మిగతా వాళ్ళకు భయం రాదు. ఇక నుంచి నీకు ఈ కంపెనీలో పని లేదు, పోరా. సార్ 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 వద్దు సార్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను సార్. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. పనిలోంచి తీసేయకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. నా మాట విని నేను చెప్పినట్టు చేసే వాళ్ళకి ఇక్కడ పని. నీలాంటి పోకిరి గాళ్ళకి వేరే కంపెనీలు ఉన్నాయి, పోరా. ఏంట్రా వీడు దుర్మార్గం? సార్ నన్ను పనిలోంచి తీసేస్తే నా కుటుంబం రోడ్డు మీద పడిపోతా సార్. ప్లీజ్ సార్. సార్ పనిలోంచి తీసేయకండి సార్. సార్ సార్ నేను ఎవరితోనూ మాట్లాడాను సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ నన్ను క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను క్షమించండి సార్. సార్ వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు రా. ఏదైతే అదైంది, ఈ రోజు వాడి సంగతి తెలిసేస్తా. ఆగరా, తొందరపడకరా. ఇప్పుడు నిన్ను వాళ్ళు బయటికి గెంటేస్తే ఆ తర్వాత ఆనంది పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని అడిగాయి. సార్ ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. ప్లీజ్ సార్ నన్ను క్షమించండి. లేకరా లే. అందరి ముందు నా కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నావు కాబట్టి నిన్ను పనిలో ఉంచుతున్నాను. ఇదే నీకు చివరి ఛాన్స్. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. అందరూ వినండి, ఇక నుంచి పిచ్చి వేషాలు వేస్తే ఆడ మగ తేడా చూడను. మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. ఇంకో విషయం, ఈ రోజు నుంచి లంచ్ అందరూ ఒకే చోట కూర్చొని చేయకూడదు. ముందు ఆడవాళ్ళు వెళ్ళి తినేసి వచ్చాక తరువాత మగవాళ్ళు వెళ్ళి తినాలి. ఏంట్రా ఎక్కడా లేని రూల్స్ పెడుతున్నాడు వీడు. ఏ ఉషా ఇలా రా. చెప్పండి సార్. లేడీస్ అందరూ తినేశాక ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నీది. ఆ తర్వాతే మగవాళ్ళు వెళ్ళాలి, అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకోసారి ఇలా ముచ్చట్లు పెట్టడం నా కంట పడిందో తోలు ఒలిసేస్తాను. చెయ్యండి సార్. పోరా పో. నీకు కూడా చెప్తున్నా, ఇంకోసారి మగవాళ్ళతో మాట్లాడడం చూశాను, నీకు చెవులుంటాయి కానీ వినపడవు. జాగ్రత్త. ఏంటి చూస్తున్నారు, పని చూడండి. అరే ఇందాక కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను కదా, ఇప్పుడు కన్ఫర్మ్ అయిందిరా. ఈ విషయాలు ఉప్పందించబట్టే ఈ ఊరపందిగాడు అలా అరిచేరిచి వెళ్ళాడు. అదే అందరి గురించి చెప్తుందిరా. అవునా? అవునరా. రే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నువ్వు ఆనందితో ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏం మాట్లాడాలనుకున్నా కంపెనీ నుంచి బయటికి వెళ్ళాకే మాట్లాడు. అదే నీకు మంచిది, ముఖ్యంగా ఆనంది కూడా మంచిది. ముచ్చాలు అంతా సిద్ధమేనా? సిద్ధమేనయ్యా. సరే దీపం వెలిగించండి, పూజ మొదలు పెడదాం. ఆపండి.
అసలు నీకు బుద్ధుందా? ఆ పిండాలేంటి, శార్దాలేంటి? పొలం తాకట్టులో ఉన్న విషయం మర్చిపోయావా? చూడు, కాస్త మర్యాదగా మాట్లాడు, లేకపోతే బాగుండదు. నీ వయసేంటి, మా ఇంటి ఆయన వయసేంటి? నా పొలంలో మీరు అడ్డమైన పూజలు చేస్తుంటే నేనెందుకు ఊరుకుంటాను? ఇది నా నేల, నా మట్టి. ఇక్కడ మా పూర్వీకుల పూజ చేసుకోవడానికి ఎవరనుమతి తీసుకోవాలి? మా అన్నయ్య అనుమతి తీసుకోవాలి. మీరు ఎప్పుడు ఈ పొలం తాకట్టు పెట్టారో ఆ క్షణం నుంచి మాకే సొంతం. మేము తాకట్టు పెట్టింది మీ అన్నయ్య దగ్గర కాదు, నటరాజ్ దగ్గర. ఆయన పరిస్థితి బాగోలేదని ఆయన దగ్గర తాకట్టు పెట్టినవన్నీ లాక్కున్నది కాక నా మీద రంకులేస్తున్నావా? రంకులు మామయ్య, ఎలాగైతేనే పొలం తాకట్లోనే ఉంది కదా. అలాంటప్పుడు ఈ పొలంలోకి అడుగు పెట్టే హక్కు మీకు లేనట్టే కదా. తాకట్టు పెట్టినంత మాత్రాన మా భూమి మాది కాకుండా పోతుందా? మేము తిరిగి డబ్బు కట్టే వరకు మీకు అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంటుంది. ఇలా మా మీద అధికారం చెలాయించడానికి కాదు, అది గుర్తుంచుకోండి. నా పొలంలో మా నాన్నకి, మా తాతకి, మా ముత్తాతకి పిండ ప్రదానం చేయకుండా అడ్డుపడడం తప్పు. చూడు, నీ గౌరవాన్ని కాపాడుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి మామయ్య నువ్వు? కృష్ణారామ అనుకునే వయసులో ఇంత ఆవేశం ఏంటి నీకు? ఇలా అన్నయ్య కూతురికి పెళ్లి నిశ్చయమైంది, ఆ పెళ్లికి డబ్బు కావాలి, అందుకే పొలం అమ్మాలనుకుంటున్నాడు. నాకు తెలిసిన వ్యక్తే పొలం కొనాలనుకుంటున్నాడు. రేపు వచ్చి పొలం చూసుకుంటారు. ఎల్లుండి మంచి రోజు, రాతపోతలు జరుగుతాయి. అందుకే వీళ్ళ అన్నయ్య తనకి పర్మిషన్ ఇచ్చాడు పొలం కొనడానికి. ఏంటి మీరు అనేది? మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, మమ్మల్ని అడగకుండా మా పొలం మీరెలా అమ్ముతారు? అమృత, ఇది పెద్దోళ్ళ వ్యవహారం, నీకు ఏం తెలీదు, నువ్వేం మాట మాకు. నా కూతురు అడిగిన దాంట్లో తప్పే ఉందయ్యా. మమ్మల్ని అడగకుండా మీరే ఒక నిర్ణయానికి ఎలా వచ్చేస్తారు? చూడండి, ఒక్కొక్కరికి వివరాలు చెప్పడం నా వల్ల కాదు. సింహాద్రి చెప్పాడు కదా, మా అన్నయ్య కూతురిది పెళ్లి కుదిరింది, దానికి 10 లక్షల డబ్బులు కావాలి. 10 లక్షలు ఇచ్చి పొలం కొనడానికి ఒక మనిషి సిద్ధంగా ఉన్నాడు. పొలం పోతుందనే బాధగా ఉంటే 3 రోజులు గడువు ఉంది. ఈలోగా 10 లక్షలు ఇచ్చి తాకట్టు నుంచి పొలం విడిపించుకోండి, లేకపోతే జరిగేది వేరే. లేదా 3 రోజుల తర్వాత ఈ పొలం వేరే వాళ్ళ సొంతమవుతుంది. అర్థమైందా? పదండ్రా పోదాం.